హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కామర్స్ క్లాసెస్. ఈ వీడియోలో మనము అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ రిలేటెడ్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఒక క్వశ్చన్, ఏ అండ్ బి ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ఎక్స్ అండ్ కో షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ 3:2 రేషియో. ఓకే, సో ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ పార్ట్నర్స్ అంట. ఏ ఫామ్లో? ఎక్స్ అండ్ కో అనే పార్ట్నర్షిప్ ఫామ్లో వాళ్ళు పార్ట్నర్స్ లాగా ఉన్నారు. ఓకే, షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ 3:2 రేషియో. ఓకే, వాళ్ళు ఏ రేషియోలో ప్రాఫిట్స్ అండ్ లాసెస్ షేర్ చేసుకుంటున్నారు అని అంటే 3:2 రేషియోలో వాళ్ళు ప్రాఫిట్స్ అండ్ లాసెస్ని షేర్ చేసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్, ఆన్ 31st March 2017 the balance sheet of the firm was as follows. ఓకే, 31st March 2017 రోజు చూసుకున్నట్టయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఈ విధంగా ఉంది అని మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో యూ సీ దిస్ సైడ్ ఓన్లీ. సో ఇప్పుడు నేను ఈ సైడ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, సో దాని తర్వాతకి ఇదంతా ఆన్సర్. ఓకే, సో ఇది క్వశ్చన్, ఇక్కడ వరకు క్వశ్చన్ అనమాట. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ చూద్దాం మనము. లయబిలిటీస్ వచ్చేసి మనకి ఇక్కడ క్యాపిటల్ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి, క్యాపిటల్ ఎంత ఉంది, పార్ట్నర్ ఏది 37,000 ఉంది, పార్ట్నర్ బీకి క్యాపిటల్ 28,000 ఉంది. ఓకే, సో దట్ ఈస్ 28,000. ఇక్కడ క్లియర్గా కనిపిస్తలేదు అనుకుంటా. 28,000. సో 37,000 ప్లస్ 28,000 మనకి 65,000 అయింది. ఓకే, టోటల్ క్యాపిటల్ 65,000 ఉంది. క్రెడిటార్స్ మనకి 5,000 ఉంది. సో టోటల్ లయబిలిటీస్ వచ్చేసి మనకి 70,000 ఉంది. ఓకే, లయబిలిటీస్ సైడ్ టోటల్ వచ్చేసి 70,000. నెక్స్ట్, అసెట్స్. సో అసెట్స్ ఏమేమి ఉన్నాయి పార్ట్నర్షిప్ ఫర్మ్కి చూద్దాం. ప్లాంట్ అండ్ మెషినరీ. ఓకే, సో ఈ ప్లాంట్ అండ్ మెషినరీ మనము షార్ట్ ఫామ్లో ఏమని రాస్తాము అని అంటే P&M అని రాస్తాం అనమాట. ఓకే, సో ఇట్లా ప్లాంట్ అండ్ మెషినరీ 20,000 ఉంది. ఏ రోజు? 31st March 2017 రోజు. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ 5,000 ఉన్నాయి. స్టాక్ 15,000 ఉంది. అండ్ సన్రీ డెటార్స్ 20,000, క్యాష్ ఆన్ హ్యాండ్ 10,000 ఉంది. ఓకే, సో ఇవన్నీ మనకు టోటల్ చేస్తే 70,000 వచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో ఇది మనకి వాళ్ళ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఎవరు జాయిన్ అవుతున్నారు ఇక్కడ? ఎక్స్ అగ్రీస్ టు జాయిన్ ద ఫర్మ్ ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ యాజ్ అండ్ ఫ్రమ్ 1/4/2017. ఓకే, సో మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ 31st మార్చ్ది అండ్ 1st ఏప్రిల్ రోజు ఎక్స్ జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాడు అనమాట ఫామ్లో. ఓకే, ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ అంట. సో కండిషన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఎక్స్ క్యాపిటల్ 25,000 తెస్తా అని అగ్రీ చేశాడు అండ్ గుడ్విల్ 15,000 తెస్తా అని అగ్రీ చేశాడు ఫర్ 1/3 షేర్. ఓకే, ఫ్యూచర్ ప్రాఫిట్స్లో అతనికి 1/3 షేర్ వస్తుంది అనమాట. అంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్ 3 పార్ట్స్ చేస్తే అందులో 1 పార్ట్ ఇతనికి వస్తుంది. ఓకే, పార్ట్నర్ ఎక్స్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద ఫర్మ్ విల్ బీ మేడ్ బై రెడ్యూసింగ్ ద వాల్యూ ఆఫ్ P&M అంటే ప్లాంట్ అండ్ మెషినరీ to 15,000. ఓకే, సో మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫస్ట్ మనము రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, సో ఇట్లా రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇదంతా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో రీవాల్యుయేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ పార్ట్నర్ జాయిన్ అవుతున్నప్పుడు అసెట్స్ వాల్యూ ఎంత ఉంది? ఓకే, ఇది 31st రోజు, అప్పుడు జాయిన్ అవ్వలేదు ఇంకా. సో అన్నప్పుడు 20,000 ఉంది. ఓకే, జాయిన్ అవుతున్నప్పుడు ఎంతకు రెడ్యూస్ చేశారు? 15,000కి రెడ్యూస్ చేశారు. ఓకే, రీవాల్యుయేషన్ చేస్తే 5,000 తగ్గినట్టు కనిపిస్తుంది ప్లాంట్ అండ్ మెషినరీ వాల్యూ. ఓకే, అంటే 15,000 అంటే 20,000 మైనస్ 15,000 5,000 తగ్గింది. ఓకే, సో అలా. నెక్స్ట్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ బై 1,000 రూపీస్. ఓకే, సో ఇదేమో 20,000 ఉన్నది 15,000 అయిపోయింది. ఓకే, సో ఇక్కడ 5,000 ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ 5,000 ఉంది కదా, బై 1,000 రూపీస్ అంటే ఇందులో నుంచి 1,000 రూపీస్ తగ్గించారు అని అర్థం అనమాట. ఓకే, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ వాల్యూ 1,000 రూపీస్ డెప్రిషియేట్ అయింది. ఓకే, స్టాక్ బై 10%. సో ఈ స్టాక్ పైన మనం 10% చేయాలి. ఓకే, 1,500 వస్తుంది. నెక్స్ట్, అండ్ బై మేకింగ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్ ఎట్
750 ఆన్ సన్రీ డేటాస్. ఓకే, సన్రీ డేటాస్ పైన ఈ యొక్క ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇదంతా మనకి ఇన్ఫర్మేషన్. సో ఈ ఫస్ట్ పాయింట్ రిలేటెడ్ టు అడ్మిషన్. ఓకే, ఈ సెకండ్ పాయింట్ రివాల్యుయేషన్ రిలేటెడ్ పాయింట్ అనమాట. నెక్స్ట్, యు ఆర్ యాజ్ టు ప్రిపేర్ రివాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్, బిఎస్ అంటే బ్యాలెన్స్ షీట్ షార్ట్ ఫామ్లో, ఆఫ్ ద ఫర్మ్, అండ్ ఆల్సో find out the new profit sharing ratio, assuming that the relative ratio of old partners will be in equal proportion after admission. ఇక్కడ ఈ పాయింట్ ఏం చెప్తుంది మనకి అని అంటే, సో మీరు ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, క్వశ్చన్ మనకి ఏమని అడిగారు అని అంటే, మనం ఏం చేయాలి అంటే మనము రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ ద అడ్మిషన్ ఆఫ్ ద న్యూ పార్ట్నర్ ఎక్స్ అడ్మిట్ అయిన తర్వాతకి క్యాపిటల్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఏం చేస్తామనంటే, అతనికి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా న్యూ పార్ట్నర్కి సంబంధం లేదు. ఓకే, సో అట్లా. నెక్స్ట్, find out the new profit sharing ratio, assuming that relative ratio of old partners will be in equal proportion after admission. సో ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే, మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు అని అంటే, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో కూడా కనుక్కోవాలి. ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్కి ఏ రేషియో వస్తుంది అది కూడా కనుక్కోవాలి మనం ఇప్పుడు. ఓకే, అండ్ తర్వాత అది ఎట్లా కనుక్కోవాలి అని అంటే, లైక్ ఈక్వల్ ప్రపోర్షన్లు ఉండాలి. ఓల్డ్ పార్ట్నర్స్ ఏ అండ్ బి ఉన్నారు కదా, సో వాళ్ళకి న్యూ రేషియోలో ఈక్వల్ షేర్ అనేది ఉండేలాగా మనము న్యూ రేషియోని అనేది క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇది మనకి హింట్ అనమాట. ఈక్వల్ ప్రపోర్షన్ ఉండేలాగా వీళ్ళ న్యూ రేషియో ఉంది, కనుక్కోండి అని చెప్తున్నారు మనకి. ఓకే, సో ఏ అండ్ బి అనే పార్ట్నర్స్ ఈక్వల్గా షేర్ చేసుకుంటారంట ఎక్స్ అనే పార్ట్నర్ అడ్మిట్ అయిన తర్వాతకి. సో అది ఆ రేషియో ఏంటో కనుక్కోండి అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఆన్సర్కి వచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆన్సర్ చేస్తున్నాం కదా, సో మనకి వర్కింగ్ నోట్స్ అనేది చేసుకోవాలి. సో మనం అడ్మిషన్ రిటైర్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చేసినప్పుడు ఫస్ట్ రివాల్యుయేషన్ అకౌంట్, తర్వాతకి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, తర్వాతకి బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి కదా, సో అందుకోసం ఈ వర్కింగ్ నోట్స్ అనమాట. సో ఇవన్నీ ప్రిపేర్ చేసానికి మనకి వర్కింగ్ నోట్స్ అనేది కావాలి. సో మనం రేషియోస్ కనుక్కోవాలి, గుడ్ విల్ ఎంత షేర్ చేయాలి అని మనకు తెలియాలి కదా, సో అందుకోసమని మనకి వర్కింగ్ నోట్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో మనం ఎగ్జామ్లో ఏం చేయాలి అని అంటే, మనకి ఇట్లా 2 పేజెస్ ఉంటాయి కదా, సో ఇటు సైడ్ వర్కింగ్ నోట్స్ పెట్టుకోవాలి, ఇటు సైడ్ మనము రివాల్యుయేషన్ ప్రాఫిట్ అండ్ రివాల్యుయేషన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇవి రివాల్యుయేషన్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఒక పేజ్లో, బ్యాలెన్స్ షీట్ వెనకాల వేసినా పర్లేదు. ఓకే, సో ఇటు సైడ్ మనం వర్కింగ్ నోట్స్ చేస్తే ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది, ఇటు సైడ్ మనం కాపీ చేయొచ్చు ఈజీగా. ఓకే, అందుకోసమనే చెప్తున్నాం. సో ఫస్ట్ మనం రివాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి రివాల్యుయేషన్ రిలేటెడ్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. సో రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద ఫర్మ్ విల్ బీ మేడ్ బై రెడ్యూసింగ్ ద వాల్యూ ఆఫ్ P&M టు 15,000. ఓకే, సో ఎంత అయిపోయింది, 20,000 ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ రోజు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అయింది అని అంటే 15,000 వర్త్ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీయే ఉంది అనమాట. ఓకే, అంటే 5,000 తగ్గిపోయినట్టే కదా. ఓకే, 20,000 మైనస్ 15,000 5,000 కదా, అంటే ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత డెప్రిషియేట్ అయింది, 5,000 వర్త్ డెప్రిసియేషన్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. ఓకే, సో ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ బై ₹1000. ఓకే, 1000 రూపీస్ తగ్గిపోయిందంట. ఓకే, రెడ్యూసింగ్ ద ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ బై ₹1000. ఓకే, అంటే 1000 రూపీస్ డెప్రిషియేట్ అయింది ఫర్నిచర్ ఫిట్టింగ్స్ కూడా. ఓకే, సో అంటే 1000 రూపీస్ తగ్గింది, అంటే ఇప్పుడు 4,000 ఉన్నట్టు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టాక్ 10% అని ఇచ్చారు, 15,000లో 10% మనకి 1,500 వస్తుంది. సో స్టాక్ అనేది డెప్రిషియేట్ ఎంత అయింది, 1,500 డెప్రిసియేషన్ అనేది వచ్చింది మనకి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఓకే, మనకి ఇది క్వశ్చన్లోనే ఇచ్చారు 750. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. రివాల్యుయేషన్ ప్రిపేర్ చేసేటప్పుడు అసెట్స్ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ వేయాలి, అసెట్స్ డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్ వేయాలి, లయబిలిటీస్ ఇంక్రీజ్ అయితే డెబిట్ సైడ్ వేయాలి, లయబిలిటీస్ డిక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్ వేయాలన్నమాట. ఓకే,
సో ఇక్కడ మనకి ఇవన్నీ అసెట్స్ కదా, ఇదంతా అసెట్స్. ఓకే, ఏంటి ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్స్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అసెట్స్, స్టాక్ కూడా అసెట్స్. ఈ ప్రొవిజన్ అనేది మనకి అసెట్ వాల్యూని తగ్గిస్తుంది, అంటే సన్రీ డెటార్స్ యొక్క వాల్యూని తగ్గిస్తుంది కాబట్టి మనము డెబిట్ సైడ్ చూపించాలన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా డెబిట్ సైడే మనకి, అందుకనే డిఆర్ అని రాశాను ఇక్కడ. ఓకే, అసెట్స్ ఇక్కడ డిక్రీజ్ అయింది, ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది, ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది. ప్రొవిజన్ సన్రీ డెటార్స్ని రెడ్యూస్ చేస్తుంది కాబట్టి అన్ని డెబిట్ సైడే వేసాం మనం ఇక్కడ. సో రీవాల్యుయేషన్ అకౌంట్స్, పర్టికులర్స్ అమౌంట్, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. ఓకే, సో ఇక్కడ మనకి 2 ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్స్ అని రాసి, లేకపోతే మనము 2 డెప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో 2 ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ 5000, ఎంత డెప్రిషియేట్ అయింది 5000. 2 స్టాక్ అకౌంట్ 1500. 2 ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఎఫ్ అని రాశాను, మీరు ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అని ఫుల్గా రాయాలి. ఓకే, 1000 రూపీస్. 2 ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఓకే 750. ఓకే, సో ఇది మొత్తం టోటల్ చేస్తే మనకి 8250 వచ్చింది. ఓకే, ఇది మొత్తం టోటల్ చేస్తే మనకి 8250 అనేది వచ్చింది. సో అంటే మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వచ్చినట్టు అనమాట. ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఏం లేవు మనకి, డెబిట్ సైడే ఎక్కువ ఉన్నట్టు. ఓకే, కాబట్టి మనకి లాస్ వచ్చిందనమాట. సో బై లాస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఈ లాస్ని మనము ఓల్డ్ రేషియోలో, ఈ రేషియోలో మనం షేర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ఎందుకనంటే ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఓల్డ్ పార్ట్నర్స్కి సంబంధించింది కాబట్టి న్యూ పార్ట్నర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇందులో లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా వాళ్ళే తీసుకుంటారు. ఓకే, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం చూడండి, లాస్ ఎంత అయింది 8250 అనేది మనకి లాస్ వచ్చింది అన్నప్పుడు మనము ఏ రేషియోలో 3:2 అని అంటే 3 + 2 5 అనమాట. ఓకే, అంటే ఈ లాస్ని మనం 5 పార్ట్స్ చేసి 3 పార్ట్స్ ఏకి ఇవ్వాలి, 2 పార్ట్స్ బీకి ఇవ్వాలి. ఓకే, 8250 ఇంటూ 3/5 చేస్తే మనకి 4950 వస్తుంది. అండ్ బీకి 8250 ఇంటూ 2/5 చేస్తే 3300 వచ్చింది. సో కాబట్టి బై లాస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్. ఓకే, ఏబి. ఓకే, సో 4950, 3300, సో టోటల్ 8250. ఓకే, 8250. సో రివాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనము క్యాపిటల్ అకౌంట్స్కి వచ్చేద్దాం. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాయొచ్చు, ఓకే, సో ఎట్లనైనా రాయొచ్చు. సో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. ఓకే, సో పర్టికులర్స్ ఏబిఎక్స్, సో ఇక్కడ మనం ఎక్స్ని కూడా యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏబిఎక్స్, పర్టికులర్స్ ఏబిఎక్స్. ఓకే, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలనంటే క్యాపిటల్ అకౌంట్స్లో క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి ఈ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన ఈ క్యాపిటల్స్ ఉన్నాయి కదా ఇవి వేయాలన్నమాట ఇక్కడ. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 37,000, బి ఈజ్ ఈక్వల్ టు 28,000. ఓకే, సో ఇట్లా మనం ఇక్కడ వేయాలి. ఇక్కడ మనము ఏ కాలంలో బి కాలంలో వేసేసేయాలి. ఓకే, నెక్స్ట్ బై క్యాష్. సో ఇప్పుడు ఇతను మనకి క్యాపిటల్ తెస్తున్నాడు కదా, సో క్యాపిటల్ ఎట్లా తెస్తాడు, క్యాష్ రూపంలోనే తెస్తాడు కదా. సో అన్నప్పుడు మనకి ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం కదా. ఓకే, క్యాష్ అకౌంట్ డేటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఎవరి క్యాపిటల్ అకౌంట్, ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ కాబట్టి సో ఇది ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ. సో కాబట్టి బై క్యాష్ టు ఎక్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంట్రీ చూసుకున్నట్టయితే బై క్యాష్ 25,000. ఓకే, నెక్స్ట్ గుడ్ విల్ కూడా తెచ్చాడు కదా. సో ఈ గుడ్ విల్ని ఎలా మనం ఇట్లా 12,000 3,000 అని వేసామో ఇక్కడ చూద్దాం. ఓకే, సో గివెన్ ఓల్డ్ రేషియో 3:2. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5, బి ఈజ్ ఈక్వల్ టు 2/5. ఓకే, ఎక్స్ షేర్ ఎంత అన్నారు 1/3. ఓకే, 1/3 అని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు మనము టోటల్ షేర్ని 1 లాగా కన్సిడర్ చేసి దాన్ని పార్ట్స్ లాగా చేయాలన్నమాట. సో టోటల్ షేర్ని 1 లాగా కన్సిడర్ చేస్తే ఎక్స్కి అందులో 1/3 పార్ట్ అనేది వచ్చింది. సో కాబట్టి 1 - 1/3 చేస్తే మనకి ఎల్సిఎం అనేది 3 వస్తుంది అండ్ 3 - 1 అనేది వస్తుంది అండ్ 2/3 అనేది రిమైనింగ్ ఉంటుంది. ఓకే, సో 1/3 షేర్ అనేది ఎక్స్కి వెళ్ళిపోయింది అండ్ 2/3 అనేది రిమైనింగ్ ఏ అండ్ బి కోసం మిగిలిపోయింది అనమాట. ఓకే,
సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఈ రిమైనింగ్ షేర్నే వీళ్ళిద్దరూ ఈక్వల్గా డివైడ్ చేసుకుంటున్నారని మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, అజ్యూమింగ్ దట్ ద రిలేటివ్ రేషియో ఆఫ్ ద పార్ట్నర్స్ విల్ బీ ఈక్వల్ ఆఫ్టర్ అడ్మిషన్. ఓకే, సో ఇది అడ్మిషన్ తర్వాత మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము 2/3ని ఈక్వల్గా షేర్ చేయాలన్నమాట వీళ్ళిద్దరికి. సో 2/3 ఇంటూ 1/2 ఈక్వల్ అంటే హాఫ్ కదా. సో 1/2 చేస్తే మనకి 1/3 వచ్చింది. ఇక్కడ 2 క్యాన్సల్, 1/3 రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ బీకి కూడా అంతే, 2/3 ఇంటూ 1/2 చేస్తే 2 క్యాన్సల్, 1/3 అనేది రిమైనింగ్ ఉంటుంది. సో న్యూ రేషియో ఏంటి, ఏ 1/3, బి 1/3, ఎక్స్ 1/3. ఓకే, 3 డినామినేటర్స్ క్యాన్సిల్ చేస్తే 1:1:1 అనేది మనకి న్యూ రేషియో వస్తుంది, న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే, సో ఇప్పుడు మనం సాక్రిఫైజింగ్ రేషియో కనుక్కుందాం. ఓకే, సో ఇప్పుడు మనము సాక్రిఫైజింగ్ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది న్యూ రేషియో, ఇది ఓల్డ్ రేషియో కదా మనకి, 3:2 ఓల్డ్, 1:1:1 అనేది న్యూ రేషియో. ఓకే, సో సాక్రిఫైజింగ్ రేషియో కనుక్కోవాలి అని అంటే మనకి ఓల్డ్ షేర్ మైనస్ న్యూ షేర్ చేస్తే ఎంత షేర్ సాక్రిఫైస్ చేశారో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏ ఎంత సాక్రిఫైస్ చేశాడు, బి ఎంత సాక్రిఫైస్ చేశాడో కనుక్కుందాం. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5, ఓల్డ్ షేర్ 3/5. ఓకే, న్యూ షేర్ 1/3. ఓకే, ఇది ఎల్సిఎం చేస్తే 15 వస్తుంది, 9 - 5 అనేది వస్తుంది. ఓకే, సో 9 - 5 4, 15 యాజ్ ఇట్ ఈజ్. ఓకే, సో ఎంత షేర్ సాక్రిఫైస్ చేశాడు, 4/15th షేర్ అనేది ఏ ఎక్స్ కోసం సాక్రిఫైస్ చేయడం జరిగింది. నెక్స్ట్ బి వచ్చేసి ఓల్డ్ షేర్ ఎంత, 2/5. ఓకే, ఓల్డ్ షేర్ 2/5, న్యూ షేర్ 1/3. ఓకే, సో ఓల్డ్ మైనస్ న్యూ చేస్తే 2/5 - 1/3. సో ఎల్సిఎం చేస్తే 15, 6 - 5 అనేది వస్తుంది. ఓకే, 6 - 5 అంతా 1, 15 యాజ్ ఇట్ ఈజ్. ఓకే, 1/15th షేర్ అనేది బి సాక్రిఫైస్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం సాక్రిఫైజింగ్ రేషియో, సో 4/15 ఈజ్ టు 1/15. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ కదా, 15. సో అందుకనే ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 4:1 అనేది మనకి సాక్రిఫైజింగ్ రేషియో. సో ఇప్పుడు గుడ్ విల్ని ఈ రేషియోలో మనము డివైడ్ అనేది చేయాలన్నమాట ఓల్డ్ పార్ట్నర్స్కి. ఎందుకనంటే వాళ్ళు ఈ రేషియోలోనే వాళ్ళ షేర్ని ఎక్స్కి ఇచ్చారు కాబట్టి ఈ రేషియోలోనే వాళ్ళకి గుడ్ విల్ అనేది కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రేషియోలోనే వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది వస్తుంది. ఓకే, సో 15,000 గుడ్ విల్, 15,000 ఇంటూ 4/5 అంతా 12,000. బి ఏకి 12,000 గుడ్ విల్ వచ్చింది అండి. ఓకే, బికి 15 ఇంటూ 1/5 3,000. ఓకే, 3,000 గుడ్ విల్ అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనము పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళాం కదా. సో ఇప్పుడు మనం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ గుడ్ విల్ అనేది మనం ఎట్లా చేసినాము, సో ఈ సాక్రిఫైజింగ్ రేషియో యూస్ చేసి డివైడ్ చేసినాం అనమాట. ఓకే, సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఓల్డ్ క్యాపిటల్స్ ఉంటాయి కదా బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినవి, అవి వేసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్, బేసిక్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు అడ్మిషన్ అనమాట. ఓకే, సో మనము బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి 37,000 28,000 వేసాం. సో ఇతను క్యాష్ రూపంలో తెచ్చాడు కాబట్టి క్యాపిటల్ ఎక్స్ కాలంలో మనము బై క్యాష్ అకౌంట్ 25,000 అని వేసాం. గుడ్ విల్ మనకి బై గుడ్ విల్ 12,000 3,000. ఓకే, టోటల్ 15,000 సాక్రిఫైజింగ్ రేషియో. ఓకే, నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ అని ఎందుకు వేసాం, రీవాల్యుయేషన్ అకౌంట్ నుంచే కదా మనం లాస్ ఇక్కడ తెచ్చాం. సో కాబట్టి బై లాస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్ అని మనం రాసాం కాబట్టి సో ఇక్కడ మనం డెబిట్ సైడ్ 2 మనం రీవాల్యుయేషన్ అకౌంట్ అని రాసి బ్రాకెట్లో లాస్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో లాస్ వస్తే మనం డెబిట్ సైడ్ యూజ్ ఇస్తాము అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ వస్తే క్రెడిట్ సైడ్ యూజ్ ఇస్తాం అనమాట. ఓకే, సో 4,950 3,300. ఓకే, నెక్స్ట్ 2 బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అనేది చేయాలి. సో ఇది మొత్తం టోటల్ చేస్తే మనకి 49,000 వచ్చింది ఏ కాలం క్రెడిట్ సైడ్, బి కాలం క్రెడిట్ సైడ్ చేస్తే 31,000, సి కాలము సి కాదు ఎక్స్ కాలం మనము టోటల్ చేస్తే 25,000 ఉంది. సో ఇంక ఇక్కడ ఏం అడ్జస్ట్మెంట్స్ లేవు కాబట్టి సో ఇప్పుడు టోటల్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి డెబిట్ సైడ్ ఏకి బికి అమౌంట్ ఉంది. సో 4,950 3,300. సో ఈ 49,000 ఇక్కడ కూడా 49 31 25 అనేవి మనం వేసేసుకున్నాం అనమాట. ఓకే, సో టోటల్ సేమ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎట్లా కనుక్కుంటాం,
సో 49,000 మైనస్ 4,950 చేస్తే మనకి 44,050 రూపీస్ వస్తుంది. సో ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్లో మనం ఇక్కడ చూపించినాం కదా క్యాపిటల్ అకౌంట్ అని. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్స్లో మళ్ళీ మనం కొత్త బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం కదా. సో అప్పుడు చూపించేటప్పుడు ఏకి 44,050 అనేది వేస్తాం అనమాట. ఓకే, సో అట్లనే బీకి కూడా. సో 31,000 మైనస్ 3,300 చేస్తే మనకి 27,700 అనేది వస్తుంది. సో ఇక్కడ కొంచెం రబ్ అయిపోయింది. సో దిస్ ఇస్ 27,700 అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి డెబిట్ సైడ్ ఎక్స్కి ఏం లేదు కాబట్టి 25,000 యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకుంటాం. సో టూ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. ఇవి క్యాపిటల్, ఇవి ఇప్పుడున్న క్యాపిటల్స్ అనమాట. ఓకే, సో ఇవి మనము బ్యాలెన్స్ షీట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను బ్యాలెన్స్ షీట్ వేసాను కానీ ఇట్ ఈస్ నాట్ సో క్లియర్. సో నేను ఇక్కడ సైడ్కి రబ్ చేసి మళ్ళీ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బ్యాలెన్స్ షీట్. సో ఇప్పటివరకు ఈ స్క్రీన్ షాట్ తీసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ABX యాజ్ ఆన్ 1/4/2017. ఓకే, సో లయబిలిటీస్, అసెట్స్, అమౌంట్ కాలం, అమౌంట్ కాలం, అమౌంట్ కాలం, అమౌంట్ కాలం. ఇక్కడ 2 అమౌంట్ కాలమ్స్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఓన్లీ 1 అమౌంట్ కాలం యూ కెన్ ఆల్సో టేక్ ఓన్లీ 1 అమౌంట్ కాలం. ఓకే, ఒకటే అమౌంట్ కాలం కూడా తీసుకోవచ్చు. సో లయబిలిటీస్ రూపీస్, అసెట్స్ రూపీస్. హెడ్డింగ్ ఇట్లా పెట్టాలి. హెడ్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, సో అట్లనే చేయాలన్నమాట. ఓకే, క్యాపిటల్ ABX. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చినది కదా 44,050, 27,700, 25,000. సో అదే ఇక్కడ కూడా వేయాలి. ఓకే, సో A 44,050, B 27,700, X 25,000. సో ఇది మొత్తం టోటల్ చేసి 96,050 వచ్చింది. క్రెడిటార్స్ మనం ఏం అడ్జస్ట్మెంట్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ వేయాలి. సో క్రెడిటార్స్ 5,000, టోటల్ 1,01,750 వచ్చింది. ఓకే, ఇప్పుడు అసెట్స్ సైడ్ వద్దాం. ఓకే, సో P&M అంటే ప్లాంట్ అండ్ మెషినరీ. ఓకే, మనకి డెప్రిసియేషన్ ఎంత అయింది 5,000 కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీ 20,000 ఈ కాలంలో వేసుకొని మళ్ళీ డెప్రిసియేషన్ కూడా ఈ కాలంలో వేసుకొని సో ఇది మైనస్ చేస్తే వచ్చిన అమౌంట్ని మనం ఇక్కడ వేయాలి. సో 20,000 మైనస్ డెప్రిసియేషన్ 5,000, 15,000 వచ్చింది. సో ఇది అవుటర్ కాలంలో వేయాలి. ఓకే, నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. F&F అంటే ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అనమాట. ఓకే, సో మనకి ఎంత ఇచ్చారు 5,000. మనకి ఎంత డెప్రిసియేట్ అయింది 1,000 డెప్రిసియేట్ అయింది కాబట్టి సో ఇక్కడ 1,000. ఓకే, సో 5,000 మైనస్ 1,000 4,000. ఓకే, అవుటర్ కాలంలో 4,000 వేయాలి. నెక్స్ట్ స్టాక్ ఎంత ఇచ్చిండ్రు 15,000 ఇచ్చిండ్రు. డెప్రిసియేషన్ ఎంత అయింది 10% అంటే 1,500. ఓకే, సో 15,000 మైనస్ 1,500 13,500. అవుటర్ కాలంలో 13,500. సన్రీ డెటార్స్ 20,000. సో మనకి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇక్కడ మనము మైనస్ చేయాలన్నమాట. సన్రీ డెటార్స్లో నుంచి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ మైనస్ చేయాలి. సో 750 మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు, అడ్జస్ట్మెంట్స్లో ఇచ్చారు. అది రబ్ చేసాం కాబట్టి ఇక్కడ లేదు. సో ఇక్కడ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా. సో ఇది ఇందులో నుంచి మైనస్ చేసుకోవాలన్నమాట. సో మైనస్ చేస్తే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మైనస్ చేస్తే మనకి 19,250 వచ్చింది. క్యాష్ ఇన్ హ్యాండ్ దగ్గర ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఏంటి అని అంటే సో మనకి క్యాష్ ఆల్రెడీ 10,000 ఉంది. ఓకే, 10,000 ప్లస్ 25,000. సో ఇతను క్యాష్ రూపంలోనే తెచ్చిండు కదా క్యాపిటల్ కూడా. సో క్యాపిటల్ కూడా క్యాష్ రూపంలోనే తెచ్చాడు కాబట్టి సో మనకి ఇచ్చిన ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో 10,000కి 25,000 ప్లస్ చేసామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ గుడ్ విల్ కూడా 15,000 తెచ్చిండు కదా. సో ఆ 15,000 కూడా క్యాష్ రూపంలోనే తెస్తాడు కదా. సో అందుకనే ఈ క్యాష్ ఇన్ హ్యాండ్కి ఈ క్యాపిటల్ అమౌంట్ అండ్ గుడ్ విల్ అమౌంట్ యాడ్ చేసి టోటల్ 10,000 ప్లస్ 25,000 ప్లస్ 15,000 చేస్తే మనకి 50,000 అనేది వచ్చిందనమాట. సో ఈ 50,000 అనేది మనము అవుటర్ కాలంలో వేసాం. ఓకే, సో ఇక్కడ మనము అసెట్ సైడ్ అన్ని టోటల్ చేస్తే మనకి సేమ్ లయబిలిటీ సైడ్ అమౌంట్ ఎంత వచ్చిందో అంతనే వస్తుంది అనమాట. ఓకే, సో 1,01,750 వస్తుంది. ఓకే, సో ఇట్లా మనకి 2 సైడ్స్ అంటే లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఈక్వల్గా వచ్చినప్పుడే మనం ప్రాబ్లం కరెక్ట్ చేసినట్టు అనమాట. సో మనం అట్లా ఏదైనా డిఫరెన్స్ వస్తే మనము ప్రాబ్లం అనేది తప్పు చేసి ఉంటాం ఎక్కడో ఒకక్కడ. సో గుడ్ విల్ క్యాలిక్యులేషన్ దగ్గరనో లేకపోతే ప్రాఫిట్స్ షేర్ చేసే దగ్గరనో ఎక్కడనో మనము క్యాలిక్యులేషన్ అనేది మిస్టేక్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే బ్యాలెన్స్ షీట్ విల్ గెట్ టాలీడ్. ఓకే, so with this we have completed the problem
అండ్ వాట్ ఐ సజెస్ట్ యూ టు డూ ఈజ్, సో మీరు ఈ ప్రాబ్లం చూసిన తర్వాత ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని సో అందులో ఒక సింపుల్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోండి అడ్మిషన్ రిలేటెడ్, అండ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, so this is all about the admission related problems, and I hope that you're clear with the concept. And if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.